నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2026 జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు. విజయవాడ నేషనల్ వర్క్ షాప్ లో సీఎం స్పష్టీకరణ. క్వాంటమ్ వ్యాలీ భారత్ కు ఓ ఆస్తి. అల్గారిథం సాంకేతిక నిపుణుల్ని తయారు చేస్తామన్న దిగ్గజ సంస్థలు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్. ఏకైక నామినేషన్ దాఖలు. రేపు అధికారిక ప్రకటన. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు పోలీస్ కస్టడీ. జూలై 3 వరకు విచారణ. తెలంగాణ పాసమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు. 12 మంది కార్మికులు మృతి. ఉత్తరాదిన భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు. సిమ్లాలో 5 అంతస్తుల భవనం నేలమట్టం. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు 3 రోజుల కస్టడీ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? అలాగే ఇదే కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసినట్టు తెలుస్తోంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలేంటి? స్వప్న, కొద్దిసేపటి కిందటే ఈ 2 పిటిషన్ల పైన విచారణ సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కేసులో నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఇటీవల బెంగళూరులో అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా వాళ్ళకి రిమాండ్ విధించింది. దానికి సంబంధించి వాళ్ళని కస్టడీకి కావాలని కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు కస్టడీకి కావాలని కోరారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు ఓటర్లకు నగదు పంచేందుకు దీనికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదుని వినియోగించడానికి ప్రయత్నించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వినియోగించారని కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే వాళ్ళ పైన కేసులు నమోదు చేసి వాళ్ళ నిందితులుగా అందులో ఉంచారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం అతని నియోజకవర్గంలోనే కాకుండా పలు నియోజకవర్గాల్లో పంచేందుకు వాహనాలను వాడటంతో పాటు తన అనుచరులని తన కుమారుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా ఈ నగదును వినియోగించారని అప్పుడు తుడా చైర్మన్ గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి వాహనంలోనే చాలా సార్లు ఇటు హైదరాబాదు, తిరుపతి, తాడేపల్లి, బెంగళూరు ఇటువైపు కొన్ని తదితర ప్రాంతాలకు వెళ్ళినట్లు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. టోల్ గేట్ల వద్ద దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలను కూడా కోర్టుకి సమర్పించారు. ఇటీవల ఆ ఎన్నికల సమయంలోనే సుమారు 8 కోట్ల రూపాయల మేర ఒక చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర అడ్డుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఒక కేసు కూడా కొనసాగుతూనే ఉంది. ఆ నగదు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదేనని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను కస్టడీకి ఇస్తే ఇంకా పూర్తి స్థాయి వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. 5 రోజుల పాటు విచారణ చేయాలి అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో 1000 కోట్లకు సంబంధించినటువంటి అక్రమ నగదు రవాణా జరగడంతో పాటుగా హవాలా మార్గము, షెల్ కంపెనీలు, ఇలా రకరకాల మార్గాల్లో ఈ నగదంతా చేరింది. చివరికి కొన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం రకరకాలుగా పెట్టారు. ఆ పెట్టిన నగదంతా అంతిమ లబ్ధిదారుడికి చేరే విధంగా పథకాలు చేశారు. దాంట్లో కొన్ని బినామీకి సంబంధించిన అకౌంట్లు కూడా ఉంచారు. ఇవన్నీ అసలు ఏ విధంగా చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల సమయంలో ఈ నగదు పంచడానికి ఎవరెవరికి పంపించారు, ఎలాగ పంపించారు, దీంట్లో హోల్డింగ్ పాయింట్స్ లాగా కొన్ని ప్రాంతాల్లో పెట్టుకొని, అంటే కొన్ని ప్లాట్లు అద్దెకి తీసుకొని అందులో హోల్డింగ్ పాయింట్స్ లాగా ఆ నగదంతా ఉంచి ఆ తర్వాత మళ్ళా
విడివిడిగా వాళ్ళు అనుకున్న ప్రాంతాలకు వాటిని పంపించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా ఎవరి ఆదేశాల మేరకు చేశారు అనే విషయాలన్నింటినీ రాబట్టాల్సిన అవసరం ఉంది. విచారణలో అరెస్ట్ చేసిన సమయంలో కొంత విచారణ చేసినప్పటికీ అందులో పూర్తి స్థాయి నిజాలు వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఇంకా లోతుగా దర్యాప్తు చేయవలసి ఉంది అని కోర్టు ముందు పీపీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే 3 రోజులు కస్టడీకి వాళ్ళిద్దరిని అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం నుంచి వాళ్ళని కస్టడీకి తీసుకోవచ్చని తెలిపారు. 1, 2, 3 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయాలని తెలిపారు. విచారణ అనంతరం మళ్ళీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం విజయవాడ జిల్లా జైలుకి తీసుకువెళ్తారు. మరొకటి ఇందులో ఇంకొక విషయం, ఇదే కేసులో A39 నిందితుడిగా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను ఎప్పుడైనా సరే విచారణకు సిద్ధంగా ఉంటానని, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, విచారణకు సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని అందులో తెలిపారు. మరోవైపు కొన్ని ఆరోగ్య కారణాలు కూడా అందులో వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. వాళ్ళ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అయితే ఒకవైపు ఇటు సిట్ అధికారులు మోహిత్ రెడ్డికి ఇటీవల ఈ నెల 25వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు రాలేదు, దానికి కొంత సమయం కావాలి అని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే అంటే ఇక్కడ అతను కావాలని ఈ విచారణ నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఒకవైపు ఆధారాలు పక్కాగా దొరికినప్పటికీ అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అతని వెహికల్ లోనే, అంటే తుడా చైర్మన్ అని ఉన్నటువంటి వాహనంలోనే ఆ సమయంలో డబ్బు రవాణా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతన్ని విచారించాల్సిన అవసరం ఉంది, కస్టడీలకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇటు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కేసు మీద ప్రభావం పడుతుంది. ఇంకా ఎవరెవరు ఈ కేసులో అంటే ఈ తరలించడంలో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఈ కేసు A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు నుంచి చాలా మంది ఇందులో దుబాయ్ తదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొంతమంది ప్రయత్నిస్తూ దొరికిన పరిస్థితి కూడా మనం ఇటీవలే చూసాం. ఇదే విషయాన్ని కోర్టులో వాదనలో వినిపించిన పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కొంత ఎమ్యూనిటీస్ పిటిషన్, అంటే ప్రత్యేక వస్తువులు జైల్లో కావాలని అందులో కోరారు. ఇందులో చూసుకున్నట్లయితే బయట నుంచి ఆహారం తెచ్చేందుకు అనుమతించాలని కోరారు. ఆ విషయాన్ని నిరాకరించింది. కేవలం బిందు మంచం అవి ఇస్తూ గతంలోనే అరెస్ట్ చేసిన రోజే దిండు మంచం దుప్పటి ఇవ్వాలని తెలిపింది. ఈ రోజు దేవాలయం, జైల్లో ఉన్నటువంటి దేవాలయంలో రోజు 10 నిమిషాల సేపు వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వప్న. ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో షాక్నిచ్చింది. లిక్కర్ స్కామ్లో ఆయన పీఏలైన బాలాజీ, నవీన్ను సిట్ అదుపులోకి తీసుకుంది. కాల్ లొకేషన్ ఆధారంగా వారిద్దరూ ఇందౌర్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. అక్కడికి వెళ్లిన సిట్ బృందాలు బాలాజీ, నవీన్ను అదుపులోకి తీసుకుంది. ఎన్నికల సమయంలో 8,20,00,000 రూపాయలను బాలాజీ తెలంగాణ నుంచి ఏపీకి తరలించినట్లు అభియోగాలు ఉన్నాయి. బాలాజీ తరలించిన సొమ్మును ఈసీ గతంలోనే స్వాధీనం చేసుకుంది. జనవరి 1 నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటం వ్యాలీని ఆ విధంగా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణల ద్వారా సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకొచ్చన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ జాతీయ స్థాయి కార్యశాలలో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. నూతన ఆవిష్కరణలకు ఆకాశమే హద్దన్న చంద్రబాబు క్వాంటం కంప్యూటింగ్ ని అన్ని విధాలా ప్రమోట్ చేయడానికి తాను ముందుంటానని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి సహకారం కూడా ఉందని వెల్లడించారు. ప్రపంచం మంచి కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. By January 1st,
Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. Not only starting with quantum computing, you have to bring ecosystem. We have to bring use cases. 100 use cases by August 15, 2026. That was the beginning only. Our IT minister, he was 7th class at that time when I started IT. He wanted to inquire about a minister. Who is at that time minister? They are ordinary people. One Mr. Raghunath Reddy and also Gopal Krishna Reddy. Graduates, not IT professionals. Now he is Carnegie Mellon University computer science background and also Stanford MBA. Both are very good in designation. Now he has to understand IT and apply IT and also use quantum computing and produce outcomes, use cases. That is his responsibility as minister. That is where I am giving a vision and also we are giving concepts. He has to get it done now. Sky is the limit for innovations. You are thinking somebody is innovating. Essence of time, you have to keep it in mind. Move in the competitive world, then everything is possible. Amaravati declaration, that declaration will take it up to the logical conclusion. I am assuring you again and again, any hurdles, I will work it out, I will sort it out. But Government of India is here, there won't be any hurdles now. Everything is positive. 9 జాతీయ మిషన్లలో క్వాంటం టెక్నాలజీ విప్లవం ఒకటి అని, అందుకే నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్నకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశంలోని 4 ప్రాంతాల్లో క్వాంటం పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. I wish to extend my heartfelt gratitude to the Honorable Chief Minister Shri Chandrababu Naidu Garuji and the Government of Andhra Pradesh for the groundbreaking initiative to establish Quantum Valley in Amaravati. Thank you, Honorable Chief Minister, and congratulations to you and also your government. Collaboration between the IBM, the Tata Consultancy Stores, the L&T and the Government of Andhra Pradesh is not just a technical alliance, it is indeed a strategic investment in the future of India's technological leadership. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని చంద్రబాబు సాంకేతిక విప్లవంలో 2వ చాప్టర్గా ఐటీ మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయని, దాదాపు 50 స్టార్టప్లు యూనికార్న్లుగా ఎదుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. When he started his first chapter, I was in 7th class and we really didn't understand what he's trying to achieve in IT. I find myself very lucky to see his second chapter of technology revolution. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research. You know, it's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. A quantum future cannot be built without a quantum-ready workforce. We are proud to announce that APSHE's introduction of India's first integrated curriculum in quantum technologies and AI across all our universities. This initiative will ensure that Andhra Pradesh becomes the brain capital of the global quantum ambition. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో భాగస్వామ్యం కావడంపై ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. క్వాంటం టెక్నాలజీపై దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. అమరావతిలో క్వాంటం టెక్నాలజీ పార్క్ విస్తృతమైన పరిశోధనలకు ఉపకరిస్తుందని చెప్పారు. We at IBM are very excited to be partnering with the government of Andhra Pradesh and being a part of Quantum Valley. The government, I think, is now becoming very, very active in this space, not only at the center, but more importantly, right here in Andhra Pradesh. And we are excited to bring our most advanced quantum computer, IBM Quantum System 2. You can see that is a model of it right here, to Quantum Valley at Amaravati. So as quantum system arrives on Indian soil,
quantum experts and developers will have an opportunity to build world-class quantum algorithms, which is what the need is right now around the world, and applications that will address real problems for India and the world. And we will do that from India. క్వాంటమ్ వ్యాలీ ఏపీలో ఏర్పాటు చేయడం వల్ల పరిశోధనలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి రాజన్న అన్నారు. క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్ సెంటర్ మాత్రమే కాదు, భారత్కు ఓ ఆస్తి అని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ కార్యశాలలో పాల్గొన్న రాజన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సపోర్ట్ చేయడంలో టీసీఎస్ ముందు ఉంటుందన్నారు. The Quantum Valley in AP is said to be a cornerstone for researchers. This is just not a computing infrastructure platform, but a national asset. TCS and IBM have been partners for more than 50 years. Together, we aim to build secure and globally competitive quantum solutions. TCS enjoys a special partnership with you. We have been working with your leadership for more than 3 decades, and with your support and guidance, we have been collaborating in AP on numerous programs. We are very excited to expand our partnership with AP further with quantum, as well as establishment of our global delivery center, which is going to deliver for multiple industries and multiple markets in Vizag very soon. క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ $100 బిలియన్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎల్ఎన్టీ సంస్థ అడ్వైజర్ సతీష్ తెలిపారు. వచ్చే డిజిటల్ రెవల్యూషన్ క్వాంటమ్ టెక్నాలజీనే అని స్పష్టం చేశారు. ఎల్టీఐ మైండ్ ట్రీ ద్వారా క్వాంటమ్ రంగంలో ఎల్ఎన్టీ పనిచేస్తోందని వివరించారు. ఐటీలో హైదరాబాద్లో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. So McKinsey said that the market value of this quantum computing will be $100 billion. India's growing initiative, Quantum Valley, they also investing around 6,000 crores, and so the next digital revolution will be quantum, and India cannot afford to be a follower this time. And L&T is uniquely positioned, one, as an infrastructure partner. We can build Quantum Valley, the quantum data centers, etc. As a deep tech partner via L&T LTI Mindtree, with active quantum incubation, applied research, by translating fundamental research to industrial and societal applications. We also have the government push and the policy readiness. I think that is very important. I think with this vision, actually, India should be at the center of the quantum world, and I think let us lead this revolution. తెలంగాణ సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడగా వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో పేలుడుతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ప్రమాదం సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనలో పరిశ్రమ హాజరు రిజిస్టర్లు సైతం దగ్ధం కావడంతో కార్మికుల హాజరుపై అస్పష్టత నెలకొంది. సిగాచి ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ ప్లాంట్లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వైస్ ప్రెసిడెంట్ మృతితో కార్మికుల గుర్తింపు ఆలస్యమైంది. ప్లాంట్ కార్మికుల్లో అత్యధికులు ఒడిశా, బీహార్ వాసులు ఉన్నారు. పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాసమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. పరిశ్రమలోకి కార్మికుల కుటుంబాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సిగాచి ఫార్మా యూనిట్లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అసలు రీజన్ ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. సో దాంతోపాటే ఈ యొక్క బ్లాస్టింగ్లో మొత్తం ఆ యొక్క డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ చాలా డ్యామేజ్ కావడం జరిగింది. 35 మంది కార్మికులు ట్రీట్మెంట్లో ఉన్నారు. సో దాంతోపాటే ఒక 12 మంది చనిపోవడం జరిగింది. 10 మంది యొక్క శిథిలాల్లోంచి తీయడం జరిగింది. మన సిబ్బంది, ఫైర్ సిబ్బంది కానీ, డిఆర్ఎఫ్ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం అందరు కలిసి 2 హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ మిగతా సిస్టమ్స్ పెట్టుకున్నారు. కానీ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఈ ఫైర్ సిస్టమ్స్ ఏవి పనిచేయవు. సెకండ్స్లోనే ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బ్లాస్టింగ్లో ఈ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ పనిచేయడం అనేది ఇంపాసిబుల్. అయితే ఈ బ్లాస్టింగ్ని అవాయిడ్ చేయాలంటే ఒకటి ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్ఓపి అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దాంతోపాటే ఎక్విప్మెంట్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఎర్రర్ జరిగినా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేదానికి స్కోప్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఏంటనేది.
సో దాంతో పాటే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఎర్రర్ జరగకుండా ఆ యొక్క ఎస్ఓపీస్ ఫాలో కావటము, అదేవిధంగా ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయటం ఈ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి. అది జరిగినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేదానికి అవకాశం తగ్గుతుంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదంపై ఐటీ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏపీకి చెందిన 2 తీవ్రంగా గాయపడిన వార్త ఆందోళనకు గురిచేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్ష పదవి పీవీఎన్ మాధవ్ని వరించింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన మాధవ్ ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీలో పదవులు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ పేరు ఖరారైంది. అధ్యక్ష పదవి కోసం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాధవ్ నామపత్రాలు సమర్పించారు. మరెవరూ బరిలో నిలవకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఇప్పటికే ఈ పదవి కోసం అనేక మంది ఆశావాహులు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అధిష్టానం అధ్యక్ష పదవి మార్పు చేయకపోతే ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనసాగుతారని అందరూ అంచనా వేశారు. మరోవైపు గతంలో పదవిని ఆశించిన మంత్రి సత్యకుమార్తో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎన్వైకే మాజీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుదీర్ఘకాలం నుంచి పార్టీ ఉంటున్న మాధవ్ని అధిష్టానం అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. చాలా అనుభవం ఉంది భారతీయ జనతా పార్టీలో. వాళ్ళ ఫాదర్ కూడా ఇదివరకు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి బీజేపీకి కట్టుబడి ఉండి అన్ని విషయాలు రెగ్యులర్గా చురుగ్గా యాక్టివ్గా చేసే వ్యక్తి. అట్లాగే ఇదివరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఉత్తరాంధ్రకి. అట్లాగే అపారమైన అనుభవం ఉంది. సో డెఫినెట్గా ఆయన సెలక్షన్ చాలా మంచి నిర్ణయంగా అందరం కూడా భావిస్తున్నాము. 5 సెట్లు కూడా పీవీఎన్ మాధవ్ గారు నామినేషన్లో మేమంతా కూడా వేశాం. కాబట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత రేపు అధికారికంగా మాధవ్ పేరుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రకటిస్తాం. పీవీఎన్ మాధవ్ గారి నామినేషన్ ఏకగ్రీవంగా అందరూ కూడా 5 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వేరే నామినేషన్ ఎవరు నామినేషన్కి రాలేదు. కావున మాధవ్ గారి ఎన్నిక ఖరారైనట్టే. కానీ అధికారికంగా అది ఎన్నికల అధికారి గారు రేపు మాధవ్ గారి ఎన్నికని ప్రకటిస్తారు. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో భీభత్సం సృష్టిస్తున్నాయి. జోరు వానలకు అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి పలుచోట్ల రహదారుల్ని మూసివేశారు. సిమ్లాలోని భట్టా కుఫర్ ప్రాంతంలో 5 అంతస్తుల భవనం ఉదయం కుప్పకూలింది. ఇతర ప్రాంతాల్లోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. నేడు 4 జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. బియాస్ సహా పలు నదుల్లో వరద ప్రవాహం సాధారణంగానే ఉంది. ఆదివారం కురిసిన వర్షాలకు పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి అనేక రహదారుల్ని మూసివేశారు. సోలన్ జిల్లాలో చండీగఢ్ సిమ్లా జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. వాక్నా ఘాట్ నుంచి సుబాతు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేశారు. జేసీబీల సాయంతో రహదారుల్ని పునరుద్దరించడానికి యత్నిస్తున్నారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో నదులు, కాలువలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజల్ని కోరారు.